హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8. ఈ సీజన్ 8లో ఇప్పటి వరకు అయితే పెద్ద కంటెంట్ ఏం లేదు. కాకపోతే విష్ణుప్రియ వర్సెస్ సోనియానే వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ ఇష్యూ ఏదైతే ఉందో అడల్టరేటెడ్ కామెంట్ అని, దానికి సంబంధించి అయితే కొంతవరకు బిగ్ బాస్ ఆడియన్స్ అటెన్షన్ అయితే ఖచ్చితంగా గ్రాప్ చేసింది. ఏ ప్రోమో కింద చూసినా కూడా విష్ణుప్రియ వర్సెస్ సోనియా, విష్ణుప్రియ వర్సెస్ సోనియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో అయితే ఒక రచ్చే జరుగుతుంది ఒక 2 డేస్ నుంచి. అయితే దీనికి సంబంధించి నామినేషన్ పాయింట్స్ కూడా విష్ణుప్రియ సోనియాని జేసీ మరి చెప్పింది. మళ్ళీ అక్కడ చర్చ జరిగింది. నాగార్జున గారి ముందు రచ్చ జరిగింది. సో దీనికి సంబంధించి సోనియా అయితే ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్గా మాట్లాడింది. అంటే విష్ణుప్రియని ఎందుకు అడల్టరేటెడ్ కామెంట్ అన్నాను అనేది దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది. ఆ ఎక్స్ప్లెనేషన్తోనే అందరూ అగ్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ తను ఏమని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందో మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తను ఏం చెప్తుందంటే, నాగమణికంఠతో చెప్తుంది సోనియా. ఏమని చెప్తుందంటే, విష్ణుప్రియ నన్ను వచ్చి అడిగేసరికి నేను అది తీసుకునే సిచ్యువేషన్లో లేను. అప్పటికి నా మూడ్ బాగాలేదు. దానికన్నా ముందే హౌస్ మేట్స్ అందరూ గ్రూప్స్గా ఫామ్ అయ్యి నిఖిల్ కోసం, నా కోసం ఇండైరెక్ట్గా మాట్లాడుకోవడం నేను విన్నాను. కాబట్టి నాకు అది నచ్చట్లేదు. అలాంటి మూడ్లో ఉన్న నన్ను మళ్ళీ విష్ణుప్రియ వచ్చి అదే క్వశ్చన్ అడిగేసరికి నేను ట్రిగర్ అయ్యి అలాంటి స్టేట్మెంట్ పాస్ చేశాను. ఒకవేళ విష్ణుప్రియ గనక నేను వేరే ప్లేస్లో ఉన్నప్పుడు, నా మూడ్ కొంచెం బాగున్నప్పుడు ఒకవేళ అడిగి ఉంటే నేను ఖచ్చితంగా విష్ణు ఈ టాపిక్ ఇంకోసారి నా దగ్గర తీసుకురాకు, ఇది నాకు నచ్చట్లేదని క్లియర్గా చాలా సింపుల్గా చెప్పేదాన్ని. కాకపోతే విష్ణుప్రియ అలాంటి సిచ్యువేషన్ అడిగేసరికి, ఆ ప్లేస్లో అడిగేసరికి నాకు కోపం వచ్చింది, నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. దాని తర్వాత కూడా విష్ణుప్రియ జెన్యున్గా సారీ చెప్పినట్టు నాకు అనిపించలేదు. ఏదో క్యాజువల్గా చెప్పాలి కదా అని చెప్పిందే తప్ప తనకి ఎక్కడ కూడా గిల్టీ ఫీలింగ్ లేకుండా నాకు సారీ చెప్పడంతో నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను. అది విష్ణుప్రియ తను రాంగ్గా పోర్ట్రేట్ చేసుకుంది. బట్ తను కనుక ఆ సిచ్యువేషన్లో అడగకపోయి ఉంటే నేను ఖచ్చితంగా తనతో నార్మల్గా మాట్లాడేదాన్ని. సోనియా ఆ విషయంలో అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. నాకు సోనియా క్లారిటీ విన్న తర్వాత కొంతవరకు అయితే కరెక్టే అనిపించింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక సిచ్యువేషన్లో ఎలా ఉంటారో తెలియదు. అప్పటికే హౌస్లో దానికి సంబంధించిన టాపిక్ జరుగుతుందని చెప్తుంది కాబట్టి ఆబ్వియస్లీ ఖచ్చితంగా ట్రిగర్ అవుతారు. ఎందుకు నా గురించి ఇలా అనుకుంటున్నారు, ఇది అంతగా అని ఖచ్చితంగా అనుకుంటారు. అఫ్కోర్స్ దాని తర్వాత సోనియా నిఖిల్తో క్లోజ్గానే ఉంటుంది, కాదనట్లేదు. బట్ అది కొంతమంది ముంగడు అడిగేసరికి ఖచ్చితంగా విష్ణుప్రియ సోనియాని అడిగేసరికి సోనియా ట్రిగర్ అయిన మాట అయితే వాస్తవం. ఇప్పుడు 10 మందిలో ఒక క్వశ్చన్ అడగడం వేరుంటుంది, ఇండివిజువల్గా అడగడం వేరుంటుంది. ఇదే విష్ణుప్రియ ఒక రిపోర్టర్గా కాకుండా సోనియాతోని నార్మల్గా ఇద్దరు కూర్చున్నప్పుడు, విష్ణు నీ గురించి ఇలా అనుకుంటున్నారు, మరి నువ్వెలా, నువ్వు నిఖిల్తో ఎలా క్లోజ్ అయ్యో, మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరిందని కనుక ఇండివిజువల్గా ఉన్నప్పుడు, అంటే వాళ్ళిద్దరే ఉన్నప్పుడు అడిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా బాగుండేదేమో. అలా 10 మందిలో అడిగేసరికి సోనియా ట్రిగర్ అయింది. సోనియా ట్రిగర్ అవ్వడమే కాకుండా విష్ణుప్రియ కూడా ట్రిగర్ చేసింది. విష్ణుప్రియ కూడా ట్రిగర్ అయింది, అనాల్సిన మాటలన్నీ అనింది. ఓవరాల్గా అసలే కంటెంట్ లేకుండా అల్లాడిపోతున్న మన ఆడియన్స్ అందరికీ వీళ్ళైతే కొంతవరకైతే కంటెంట్ ఇచ్చారు. అయితే ఈ ప్రాసెస్లో చాలామంది సోనియాను తిడుతున్నారు, ఎలిమినేషన్ అవ్వాలనుకుంటున్నారు. నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీరు ఎవ్వరు ఎన్ని చేసినా సోనియా ఎలిమినేషన్ అవ్వద్దు. ఎందుకంటే బిగ్ బాస్కి కావాల్సింది అలాంటి కంటెస్టెంట్సే. వాళ్ళ నుంచే కంటెంట్ వస్తుంది. ఇన్ కేసు సోనియా వెళ్ళిపోయింది అనుకో, అందరూ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా చూసినట్టు ఉంటుంది, రేలంగి మావని చూసినట్టుగా ఉంటుంది. హౌస్లో ఎవరు కంటెంట్ ఇచ్చేవాళ్ళు లేరు. శేఖర్ భాష కామెడీ చేస్తే ఆ మణికంఠ గాడు వచ్చి నామినేట్ చేస్తాడు. ఆ నాగమణికంఠ గాడేమో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వాడు ఈ పర్సెప్షన్ కన్స్ట్రక్టివ్ అని, ఆడో సివిల్ ఇంజనీర్ లాగా, ఆడో డిటెక్టివ్ లాగా అందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. నిఖిల డల్ అయిపోయిండు. నైనిక ఏం మాట్లాడిన సిచ్యువేషన్, యష్మి అందరి మీద పొగరు చూపిస్తుంది. ఆడ ఏం చేయమంటారు? ఆడ ఏముంది అసలు? ఈ సీజన్లో ఏముందని? అంత వరస్టే ఉంది కదా. ఆ సోనియా ఉండడం వల్లే మనం మాట్లాడుకోనికి ఒక కంటెంట్ వచ్చింది. అలాంటి కంటెస్టెంట్ బయటికి పోయినాక మనం ఇంకేం టాపిక్ గురించి మాట్లాడతాం? అక్కడ కొన్ని టాస్కులు పెద్దగా ఏం జరగట్లేదు, అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైనా సరే, ఏ సీజన్లో అయినా సరే అండి, ఇలాంటి కంటెస్టెంట్ ఉంటేనే ఇంకెక్కువ కంటెంట్ బయటకు వస్తుంది. బిగ్ బాస్ అంత ఈజీగా సోనియా లాంటి కంటెస్టెంట్ని బయటకు పంపించాడు, అది గ్యారంటీ. దానికి సంబంధించి ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చి తనని మినిమం ఒక 10 వీక్స్ అయితే హౌస్లో ఉంచే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. సోనియా ఉంటేనే ఈ సీజన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లేకపోతే చాలా అంటే చాలా వరస్ట్గా జరుగుతుంది. ఇప్పటికే ఆడియన్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సోనియా లాంటి కంటెస్టెంట్ ఉంటే తను మాట్లాడే విధానం కానీ, తను ట్రిగర్ చేసే విధానం కానీ, దానివల్ల హౌస్ మేట్స్ ట్రిగర్ అవ్వడం కానీ, ఒక కంటెంట్ అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనం చూడడానికి కొంచెం బాగుంటుంది. తిట్టుకుంటాము, మాట్లాడుకుంటాము, డిబేట్స్ ఉంటాయి, కాన్వర్సేషన్స్ ఉంటాయి, రివ్యూస్ చెప్పడానికి ఒక పాయింట్ ఉంటుంది, మీరు ఒక పాయింట్ రేజనికి, కామెంట్ చేయడానికి మీకు ఒక పాయింట్ ఉంటుంది. అప్పుడే కదా సీజన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది. అలాంటి కంటెస్టెంట్ బయటకు వెళ్ళినాక ఇంకా మీకు మాకేముంటుందండి? అక్కడ ఉండేంత పెద్ద కంటెస్టెంట్స్ కూడా ఎవరు లేరు. అందుకే సోనియా లాంటి కంటెస్టెంట్ ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే సోనియా మరీ అంత తీసిపడేసే కంటెస్టెంట్ కాదండి. తన దగ్గర పాయింట్స్ ఉన్నాయి, లాజిక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే తను చెప్పే విధానం బాగా లేదు, అంతే. అవతల వాళ్ళని మాట్లాడించట్లేదు. తన డిఫెండింగ్ స్కిల్స్ చూడండి. నైనిక అండ్ సీతకు సంబంధించి కూడా అందులో పెద్ద పాయింట్స్ లేవు. కాకపోతే తన కాన్వర్సేషన్, తన పాయింట్స్ ఏదో విధంగా అయితే మేనేజ్ చేసింది కదా, ఆ స్కిల్స్ తనకు ఉన్నాయి. అండ్ ఇంకొకటి,
కిరాక్ సీత విషయంలో కూడా చిన్న క్లారిటీ అయితే ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, నాకు కిరాక్ సీత మీద ఎలాంటి కోపం లేదు. కాకపోతే నేను చెప్పాల్సుకున్న పాయింట్ ఏంటంటే, ఇదంతా నాగమణి కంటకు చెప్తుంది. నేను చెప్పాల్సుకున్న పాయింట్ ఏంటంటే, గేమ్ ఈజ్ గేమ్, టాస్క్ ఈజ్ టాస్క్. ఆ టాస్క్‌లో భాగంగా నీకు నచ్చితే ఆ వర్క్ చేయి. లేకపోతే లేదు. దాన్ని పర్సనల్‌గా తీసుకుంటున్నావు. అది కరెక్ట్ కాదని నా ఉద్దేశ్యం. కాకపోతే సీత దాన్ని డిఫరెంట్‌గా అర్థం చేసుకొని ఏదేదో మాట్లాడింది గానీ, నా ఉద్దేశ్యం అది కాదు. నేను చెప్పేదేంటంటే, మనం వచ్చినప్పుడు గేమ్‌లో ఓడిపోయినప్పుడు మనకొక టాస్క్ వచ్చినప్పుడు ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. మన టైం కోసం వెయిట్ చేయాలి. కాకపోతే నువ్వు గేమ్‌ని గేమ్‌లాగా, టాస్క్‌ని టాస్క్‌లాగా తీసుకోకపోవడం వల్ల ఆహ్, హౌస్ అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. నువ్వు పర్సనల్‌గా తీసుకుంటున్నావు. నీకు ఆ కేపబిలిటీ లేదని నేను చెప్పానే తప్ప, ఎక్కడ కూడా సీతను నేను కావాలని అనిందైతే ఏం లేదని చెప్పేసి సోనియా క్లారిటీ ఇచ్చింది. ఇదంతా ఈ క్లారిటీ ఎవరికిచ్చిందంటే నాగమణికంటకి ఇచ్చింది. లైవ్‌లో వచ్చింది. మేబీ అది ఎపిసోడ్‌లో టెలికాస్ట్ చేస్తారో తెలీదు. సో, కొంతవరకైతే నేను ఆ కన్వర్సేషన్ విన్న తర్వాత సోనియా కొంతవరకైతే మరి మనం బయట అనుకున్నంత వరస్ట్‌గా అయితే ఏం బిహేవ్ చేయట్లేదు. కొంత తనకు మెచ్యూరిటీ ఉంది. జెన్యూన్‌గానే ఉంది. కాకపోతే ఇంగ విష్ణుప్రియకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, ఆబ్వియస్‌లీ ఫ్యాన్స్ ఎక్కువున్న వాళ్ళ మాటలే బయటకి ఎక్కువొస్తాయి కాబట్టి, సోనియాని ఆ రేంజ్‌లో బ్యాడ్ చేస్తున్నారు. నేనొకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎవరు ఎన్ని చేసినా ఇప్పట్లో సోనియా మాత్రం ఎలిమినేషన్ అవ్వదు. కనీసం 8 వీక్స్ అయినా తను ఖచ్చితంగా హౌస్‌లో ఉంటుంది. ఉండి తీరాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే మనకు కంటెంట్ ఎక్కువొస్తుంది. మనం మాట్లాడడానికి కుదురుతుంది. సో, ఇది వీడియో. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.